అండ్ ఇంకోటి సార్, అప్పుడు కుముదం మ్యాగజైన్లో ఎవరైతే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే బట్టి మీకు ఆ పాజిటివ్గా స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చా, లేకపోతే మీ మీద ఉన్న గౌరవంతో ఇచ్చారనుకోవచ్చు? దే లవ్ మీ అండి. ఎందుకంటే ఓకే, దే లైక్ మీ సో మచ్, మై బిహేవియర్, ది వే నేను ఎలా మాట్లాడాను, ది వే నేను ఎలా ట్రీట్ చేశాను వాళ్ళని. ఓకే ఓకే, ఐ నెవర్ ట్రీటెడ్ దెమ్ బ్యాడ్లీ అండి. ఐ నెవర్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్. ఐ ట్రీటెడ్ దెమ్ సో. అందుకే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు గన్ పాయింట్లో పెట్టి వాళ్ళు ఏం చెప్పలా. రైట్, అవునా? ఆ టైంలో చెప్పడం అంటే అది చాలా పెద్ద రిస్క్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంత బోల్డ్గా వాళ్ళు చెప్పారు. అవతల సైడ్ చాలా డేంజరస్ పార్టీ. అవును. అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుముదంలో ఆ మ్యాగజైన్ చెప్పడంతో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలంటే సార్, తెలుగు ప్రెస్ వాళ్ళు 2 వర్షన్స్ ఇచ్చారండి. తమిళ్ వర్షన్ ఇది సుమన్ మీద, తెలుగు వర్షన్ ఇది అని చెప్పేసి. బికాస్ తమిళ్ వాళ్ళకి అప్పుడు తెలుగులో నాకున్న పొజిషన్ వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళు అనుకున్నారు ఏదో సుమన్ మామూలుగా ఏదో హీరోగా ఏదో చేస్తున్నాడని చెప్పేసి. నేను ఆ టైంలో ఏ లెవెల్లో ఉన్న విషయం తెలుగు ప్రెస్కే తెలుసు. రైట్. అండ్ అప్పట్లో ఛానల్స్ లేదు, ప్రింట్ మీడియాని. అవును. సో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. సుమన్ ఎందుకు చేయాలి, సుమన్ పొజిషన్ ఇది, అదే చేయాల్సిన అవసరం ఉందా, ఆయనకి బోల్డ్ డబ్బు ఉంది, ఇప్పుడు బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎందుకు చేయాలి. అలాగే అమ్మాయిల విషయం లింక్ చేసినప్పుడు ఆయన ఎందుకు పోయి చేయాలి, ఆయన అంటే ఎంతోమంది రెడీగా ఉన్నారు ఆయనతో వచ్చి పడుకోవడానికి, వై షుడ్ యూ డూ ఇట్. ఇట్లా అన్ని బ్యాలెన్స్ చేశారు అప్పట్లో మా తెలుగు ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను అప్పుడు, చాలామంది నాకు చెప్పారు, సార్ తెలుగు ప్రెస్లో ఇలా వచ్చిందండి, మా ఫ్యాన్స్ సార్ ఈ కట్టింగ్స్ అన్నీ కట్ చేసి జ్యోతిచిత్ర మ్యాగజైన్ ఇవన్నీ మ్యాగజైన్స్ ఉండేది వాటిలో వచ్చి సపోర్ట్ చేశారు. దట్ వాజ్ అ గ్రేట్, నాకు ఒక మంచి బలం ఎనర్జీ వచ్చిందండి. ఓకే ఓకే. అంటే ఎందుకంటే వాళ్ళ గురించిగా తెలుసు నా గురించి, వాళ్ళేం నా కోసం ఏం సెపరేట్గా స్పెషల్గా ఏం పెట్టలా. సుమారు ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు సార్? అది సంవత్సరాలు ఏం కాదు సార్, నేను 6 months ఐ వాజ్ ఇన్ ప్రిజన్. 6 months క్లోజ్ ప్రిజన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ ఆల్ కండిషన్ బెయిల్ అండి. ఒక 1 year మదురైలో కండిషన్ బెయిల్ పెట్టారు. దాని తర్వాత అది రిలాక్స్ చేసి తమిళనాడుకి తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ సిటీ ఒక 8 months ఏదో పెట్టారు. దాని తర్వాత వదిలేశారు. ఇది జనరల్ ప్రొసీజర్ అండి. జనరల్ అదేలేండి. ఒకేసారి వాళ్ళు ఇవి చేయరు కదా. ప్రొలాంగ్ ద కేస్ అండ్ నేను మై టైమ్ వాజ్ బ్యాడ్ అండి. నేను టైం బాగా నమ్ముతున్నాను, టైం బ్యాడ్ జరిగింది. దాని తర్వాత చాలా సింపుల్గా కేసు వచ్చేసి కొట్టేశారు, వెరీ సింపుల్. సో నేను మళ్ళీ పరువు నష్ట వేయడం ఈ వేయడం సినిమాలో అవుతుంది, కానీ రియల్ లైఫ్లో అది మళ్ళీ ఒక్కొక్క కోర్టు ప్రొసీజర్, అది పెద్ద ప్రొసీజర్. అది అంటే క్లైమేట్కి తగ్గట్టు కూడా కథలు ప్రిపేర్ చేయడం అనేది. అవును. సో సార్ అప్పట్లో ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఫస్ట్ కథను సెలెక్ట్ చేసేవారండి. ఓకే. హీరో హీరోయిన్ డైరెక్టర్ కాదండి, రైటర్తో కూర్చొని ఫస్ట్ కథను డిసైడ్ చేసి, ఒక రైటర్ 5-6 కథలు చెప్తే వాటిలో 2-3 సెలెక్ట్ చేసి, అది ఆ కథలు డెఫినెట్గా ఏంటంటే ఒకటి ఇండోర్ ఉంటుంది, ఒకటి పక్క అవుట్డోర్ ఉంటుంది, అట్లా ఏదో ఉంటుంది. కథ తయారైన తర్వాత కథకి తగ్గ హీరో హీరోయిన్ని డైరెక్టర్ని సెలెక్ట్ చేసేవారు. రైటర్ అండ్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ కూర్చొని హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసేవారు. అంటే ఒక ప్యాటర్న్లో జరిగేదండి. ఇప్పుడు అవన్నీ లేదు, అంటే అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా చాలా స్పీడ్గా వెళ్తుంది. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు అండ్ వేస్టేజ్, డబ్బు వేస్టేజ్ చాలా ఉంది. మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ వస్తే అండి ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ బ్రతుకుతారండి, ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ కూడా వస్తారండి. సిస్టమేటిక్ అండి, అదొక సిస్టమేటిక్. సో ఇలానే సార్, అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆదుకున్నారో, హీరోల సైడ్ ఎలాంటి ప్రోత్సాహం? నాకు ఓపెన్గా ఎవరు రాలేదు సార్, నాకు తెలిసి ఓపెన్గా ఎవరు హెల్ప్ చేయలే. మరి తెలియకుండా చేశారేమో అనేది నాకు తెలీదు. ఓకే. నాకు తెలిసిన హీరోయిన్స్లో నాకు ఓపెన్గా నా కోసం స్టేట్మెంట్ అప్పుడు తమిళ్ మ్యాగజైన్లో ఇచ్చింది సుమలత గారు, భానుప్రియ గారు, సుహాసిని గారు. సుమన్ అంటే మాకు చాలా ఇష్టం, ఆయన చాలా మంచి డిసిప్లిన్డ్ యాక్టర్. అండ్ ఇదంతా ఏంటంటే ఒక బ్యాడ్ టైం అండ్ సమ్ ఏదో కుట్ర ఇదండి అని చెప్పి నాకు బాగా ఆ ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మట్టికి. ఎస్పెషలీ కుముదం చెప్పి ఒక మ్యాగజైన్ అండి, అది చాలా పెద్ద అంటే సర్క్యులేట్ అవుతున్న మ్యాగజైన్, అది బాగా హెల్ప్ అయింది. దే కేమ్ అవుట్ ఓపెన్లీ అనమాట. లేదు, నాట్ ఓన్లీ ఆ ఇష్యూ అనే కాదు సార్, ఇంకా అనదర్గా అదనేది కాకుండా మీకు మీ ఎంటైర్ లైఫ్లో ఇటు హీరోల సైడ్ నుంచి మీకు ఏదో ఇటు నేను ఎవరి దగ్గరికి హెల్ప్కి వెళ్ళలేదు. విత్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ గోయింగ్ స్మూత్ అండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బట్ ఐ వర్క్డ్ అండి. ఇప్పుడు సోహన్ బాబు గారు అనుకుందాం అండి, సోహన్ బాబు గారు కూతురు మా మదర్ స్టూడెంట్ అండి. ఓకే. మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్ అండి.
మృదుల గారు మా ఇంటికి కొన్ని స్పెషల్ క్లాసెస్కి అలా వచ్చేవారు పోయేవారు. అంటే అప్పుడు నేను సినిమాకి రాలేదు, రైట్. తర్వాత నాకు తెలిసింది. ఓకే. సో ఆ కనెక్షన్ ఎప్పుడు నేను సోహన్ బాబు గారితో నేను దోషి నిర్దోషి సినిమా చేసేటప్పుడు దాన్ని ఏదో నేను ఒక యూజ్ చేయాల. యాజ్ ఎ పెద్ద హీరోగా ఆయన, నేను ఏదో అప్కమింగ్ హీరో, కొంచెం ఆ సెంటిమెంట్స్ ఆ వర్కౌట్ చేసాం. పైగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి, ఏజ్లో కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయన అనుభవాలు, ఆయన కొన్ని అంటే మంచి మంచి కొన్ని విషయాలు చెప్పారు. ఓకే. అంతే తప్ప అలా కాదు. ఈవెన్ కృష్ణ గారి కూతురు కూడా మా మదర్ కాలేజ్లోనే చదివారు. ఓకే. ఓకే. సో అట్లా అంతే తప్ప వేరే ఎక్కడ నేను హెల్ప్ కోసం కానీ లేకపోతే ఎవరినైనా ఆబ్లిగేట్ చేయడం కానీ అలాంటిది నేనేమీ చేయలేదు. కృష్ణరాజు గారు ఈజ్ ఎ వెరీ స్వీట్ పర్సన్. ఆయన ద వే హీ ట్రీటెడ్ మీ నేను ఎప్పుడు మర్చిపోను. సొంత తమ్ముడిలాగా ట్రీట్ చేసేవారు. ఎప్పుడు ఆయన ఇంటికి ఎక్కడైనా ఆయనే పిలిచేవారు. ఎందుకంటే ఆయన అప్పట్లో కార్స్, ఫారిన్ కార్స్ అంటే ఆయనకి బాగా ఇష్టం. సో అప్పట్లో ఇంపోర్టెడ్ కార్స్ రావడం అంటే చాలా కష్టం అండి. ఇండియాలో చాలా ట్యాక్స్ కట్టాలి, ఎవరిని కట్టాలి. సో నాకు కూడా కార్స్ అంటే చాలా ఒక ఫ్లేర్ ఉండేది. సో అట్లా కామన్గా, ప్లస్ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. ఆయన పిలిచేవారండి. నేనేమి ఆబ్లిగేషన్కి, హెల్ప్కి అలాంటిది ఏమీ నేను వెళ్ళలేదన్నమాట. రామారావు గారు అప్పుడే పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. సో నాగేశ్వర గారితో నాకు లేదు, ఎందుకంటే చెన్నైలో మేము ఉన్నాం కదా. సో చెన్నై టచ్ లేదు నాకు. చెన్నైలో అప్పుడు కృష్ణరాజు గారు చెన్నైలో ఉండేవారు, తర్వాత షిఫ్టింగ్ అట్లా జరిగింది.